ఉచితాల పేరుతో కష్టపడి జీవించే తమ పొట్ట కొట్టవద్దంటూ గుడివాడ ఆటో డ్రైవర్లు అధికార ప్రతిపక్ష పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మినహాయింపులతో కూడిన ఉచిత ప్రయాణాన్ని మాత్రమే అనుమతించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గుడివాడ ఆటో డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో డ్రైవర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. ఘనంగా జరిగిన గుడివాడ బీసీ సంఘ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు నివాళులర్పించి బీసీ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని. వైసీపీ అధికారంలో ఉంటేనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడలో బీసీ భవన్ నిర్మాణానికి చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే కొడాలి నానికి సంఘ నేతలు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ జిల్లాలో పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో చేరారు. వైసీపీ తరపున విశాఖ తూర్పు టికెట్ ఆశించి భంగపడ్డ వంశీ కొంతకాలంగా పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో అనుచరులతో చర్చల అనంతరం జనసేనలో చేరాలని నిర్ణయించుకుని ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ తో పాటు ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. బుధవారం ఉదయం సమయంలో ఆవరించిన పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు, విమానాలు, ఢిల్లీ చేరుకోవాల్సిన కొన్ని విమానాల దారి మళ్లింపు. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ సహా 12 రాష్ట్రాలకు ఓటర్ల ప్రత్యేక తుది జాబితా విడుదల తేదీని పొడిగించింది. స్పెషల్ సమ్మర్ రివిజన్ ను జనవరి 5కి బదులుగా జనవరి 22వ తారీఖున విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 12వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ చేపట్టాలని ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లకు ఆదేశించింది. దీనితో పాటు జనవరి 17 వరకు ఓటర్ల తుది జాబితాలో తుది సవరణలకు అవకాశం కల్పించింది.